ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు అయితే మినీ లావా కేక్స్ ఎలా చేసుకోవాలో చూద్దాం. చాలా హెల్తీగా చేసుకోవచ్చు, పిల్లలు చాలా ఇష్టపడతారు అనమాట. మనకి ఎప్పుడైనా చిన్న పార్టీస్లో కూడా మనం బాగా ఎంజాయ్ చేయొచ్చు. సో ప్రాసెస్ అయితే మొత్తం స్కిప్ చేయకుండా. సో ఫస్ట్ అయితే హ్యాండ్ఫుల్ ఆఫ్ కాజు అయితే నానబెట్టుకోవాలి, లేదంటే మన ఇంట్లో ఉన్న పాలు కూడా వాడుకోవచ్చు అనమాట. నేనైతే హెల్తీగా చేస్తున్నాను అన్న కదా, సో నేను 15 మినిట్స్ కాజు నానబెట్టేసిన తర్వాత కోకోనట్ షుగర్ దొరుకుతుంది, సల్ఫామ్లో కూడా ఉంది, చాలాసార్లు నేను చూపించాను కూడా. సో ఇదైతే పిల్లలకి హెల్తీ కాబట్టి ఈ షుగర్ తీసుకుంటున్నాం. మీ ఇంట్లో ఏ షుగర్ ఉన్నా ఓకే వాడుకోవచ్చు, లేకపోతే బెల్లం కూడా వాడుకోవచ్చు అనమాట. షుగర్ బదులు బెల్లం కూడా వాడుకోవచ్చు. సో ఇది ఒక కప్ వేసేసుకొని మిక్సీ పట్టుకున్నాను అనమాట. సో మిక్సీ పట్టిన తర్వాత కాజు కూడా ఒక 15 మినిట్స్ నానిపోయింది కదా, సో ఇది కూడా కొన్ని వాటర్ వేసి నానబెట్టిన వాటర్తోనే ఇలా మిక్సీ పట్టేస్తే ఇది కూడా కాజు మిల్క్ అయిపోతుంది అనమాట. సో ఈ విధంగా అయిపోయిన తర్వాతకి ఒక బౌల్ తీసుకొని మనం ఏదైతే షుగర్ కోకోనట్ షుగర్ మిక్సీ పట్టాం కదా, సో ఇది 1 కప్ ఆఫ్ వేసుకోవాలన్నమాట. సో ఇది మొత్తం వేసేసుకున్న తర్వాతకి దీంట్లో మనం కాజు మిల్క్ కూడా వేసుకోవచ్చు, నార్మల్ మిల్క్ అన్న వేసుకోవచ్చు. సో ఈ విధంగా వేసుకున్న తర్వాత మనం ప్రెస్డ్ ఆయిల్ అన్న వేసుకోవచ్చు, లేదంటే మన ఇంట్లో ఉన్న పామ్ ఆయిల్ కూడా వేసుకోవచ్చు. సో నేను ఇది 1/4 కప్ అయితే వేసి బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా బాగా మిక్స్ చేసేసుకోవాలి. సో ఎటువంటి లమ్స్ లేకుండా, ఎటువంటి అంటే ఆ షుగర్ అంతా మెల్ట్ అయిపోవాలన్నమాట దాంట్లో. సో ఈ విధంగా కాజు మిల్క్ అండ్ కోకోనట్ షుగర్ వేసాను, అలానే ఆయిల్ కూడా వేసాను అనమాట. సో ఈ విధంగా వేసిన తర్వాత దీంట్లో కొంచెం స్వీట్ చేసుకోండి. సో ఈ విధంగా స్వీట్ చేసుకున్న తర్వాతకి దీన్ని మంచిగా విస్కర్ హెల్ప్ తోటి బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. సో ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో 1 కప్ ఆఫ్ వీట్ ఫ్లోర్ వేసుకున్నాను. గోధుమ పిండి వేసుకోవచ్చు, లేదంటే మైదా పిండి వేసుకోవచ్చు. చెప్పాను కదా హెల్తీగా చేస్తున్నానని, సో గోధుమ పిండి వేసుకుంటే కొంచెం హెల్తీ అని వేస్తున్నాను. తర్వాతకి ఒక టీ స్పూన్ వచ్చేసి సోడా వేసుకోవాలి, బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ 2 వేసుకోవాలి. తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవాలి, ఏ సాల్ట్ ఉంటే అది వేసుకోండి. నేను హిమాలయ పింక్ సాల్ట్ వాడుతున్నాను, సో కొంచెం పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది. సో ఇదంతా ఇలా మిక్స్ చేసుకోవాలన్నమాట. అంత పౌడర్ అన్నీ ఒక దగ్గర ఉన్నప్పుడు ఇలా మిక్స్ చేసుకుంటే చేసేసుకున్న తర్వాతకి కోకో పౌడర్ అయితే నేను అన్స్వీటెడ్ కోకో పౌడర్ తీసుకున్నా. సో 1/4 అనమాట. సో ఇందులో స్ట్రెయినర్ తోటి ఇలా లోపల మొత్తం లమ్స్ లేకుండా నీట్గా అది చాలా సాఫ్ట్గా వచ్చేస్తుంది అనమాట. ఎలాంటి లమ్స్ లేకుండా కొంచెం ఇలా సాఫ్ట్గా రావాలంటే ఈ హెల్ప్ తోటి ఇలా చేసుకుంటే మంచి సాఫ్ట్గా వచ్చేస్తుంది కోకో పౌడర్ మొత్తం. సో ఇది కట్ మోషన్స్లో బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా కలుపుకుంటే కట్ మోషన్లో కలుపుకుంటే ఇంకా సాఫ్ట్గా అవుతుంది అనమాట. సో ఈ విధంగా చేస్తే టెక్స్చర్ అనేది మంచిగా వస్తుంది. సో ఈ విధంగా ఉండాలి, బ్యాటర్ అనేది ఈ విధంగా ఉండాలన్నమాట. లేదంటే సాఫ్ట్గా జారుడుగా చేస్తే రాదనమాట. సో ఇట్లా గుంత పొంగనాలు ఉంటుంది కదా, దీనికి ఆయిల్ కొంచెం గ్రీస్ చేసేసుకోవాలి. తర్వాత ఒక స్పూన్ ఇలా వేసేసుకొని దాని మీద మనము డార్క్ చాక్లెట్స్ పీసెస్ లాగా పెట్టాలన్నమాట. ఇట్లా అన్నిటికీ పెట్టి మళ్ళీ అది మొత్తం కవర్ చేయాలి. ఆ డార్క్ చాక్లెట్ కనబడకుండా మళ్ళీ దాని మీద కోట్ చేసుకోవాలన్నమాట. సో ఫస్ట్ అయితే అలా పెట్టిన తర్వాత స్టవ్ ఆన్ చేసి, ఇది ముందే పెట్టేస్తే మొత్తం మాడిపోతుంది అనమాట. సో ఫస్ట్ స్టవ్ ఆన్ చేయకముందే మొత్తం ఈ గుంత పొంగనాలలో మొత్తం ఫిల్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి పెట్టుకొని ఇంకా చాక్లెట్ మొత్తం కవర్ చేసుకోవాలి. డార్క్ చాక్లెట్ మొత్తం కనబడకుండా కవర్ చేసుకొని ఈ విధంగా పెట్టుకోవాలన్నమాట. సో ఒక 2 మినిట్స్ అలా బాగా ఆ ప్యాన్ అనేది హీట్ అవ్వాలి కాబట్టి ఇలా పెట్టిన కవర్ చేసిన తర్వాత కొంచెం 2 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టుకోవాలన్నమాట. హై ఫ్లేమ్లో పెట్టుకోవడం వల్ల ఆ ప్యాన్ అనేది హీట్ అవుతుంది. తర్వాత లో ఫ్లేమ్లో 5 మినిట్స్ పెట్టుకుంటే అది స్లోగా బేక్ అవుతుంది అనమాట. సో ఈ విధంగా తర్వాతకి చూసుకోవాలి, రొటేట్ చేసుకోవాలన్నమాట. వన్ సైడ్ బాగా కాగిన తర్వాతకి ఇంకో సైడ్ మనం ఇలా రొటేట్ చేసుకోవాలన్నమాట. ఇవంతా రివర్స్ రొటేట్ చేసాం కదా, సో అన్నీ అటు సైడ్ మంచిగా కాగింది. ఇటు మొత్తం ఇలా మొత్తం రొటేట్ చేసి దీనికి ఒక 5 మినిట్స్ అలా మనం లిడ్ పెట్టుకుంటే ఇటు సైడ్ కూడా బేక్ అయిపోతుంది అనమాట. సో పెట్టేద్దాము, లిడ్ పెట్టేసుకుందాము. తర్వాతకి ఒక 2 మినిట్స్ అలా చూసుకోవాలన్నమాట దగ్గరుండి, లేకపోతే మాడిపోయే ఛాన్సెస్ అయితే చాలా వరకు ఉంటుంది. సో ఇలాంటివి చేసేటప్పుడు మనం దగ్గరుంటే బెటర్. సో రెడీ అయిపోయిందనమాట. సో ఇలా మంచిగా చిన్న చిన్నగా ఇంట్లో మన బర్త్డే పార్టీస్ ఉన్నప్పుడు కూడా మనం ఇలా సింపుల్గా చేసుకొని పిల్లలకు పెట్టవచ్చు.
సో ఇలా కట్ చేసి చూస్తే చాలా బాగుంది కదా, లోపల డార్క్ చాక్లెట్ క్రీమీగా, పిల్లలు చాలా ఇష్టపడతారు కదా చూడంగానే. సో మనం ఇంట్లో చేసుకుంటే అదొక హెల్దీ అనమాట. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.